నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము సిపిఎం తరఫున ప్రత్యేకించి మహిళలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంలో మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు జరిపేదానికి వాళ్ళు ఈ మహిళా దినోత్సవ సందర్భంలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామని, అలాగే 2 సెంట్లు ఇంటి స్థలం పట్టణాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇస్తామని వాగ్దానం చేశారు. వాటిని మర్చిపోయారు. మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయారు. మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసి ఆ తర్వాత మహిళా శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి నేను ఆయన్ని కోరుతున్నాను. అలాగే నిన్న మొన్న జనాభా పాలసీని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ జనాభా పాలసీ మహిళా వ్యతిరేకమైన పాలసీ. దీన్ని మేము అంగీకరించడం లేదని చెప్పదలుచుకున్నాను. ఒక మనిషి ఎంతమంది పిల్లల్ని కనాలి అనేది మహిళకున్న హక్కు. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, అసలు పిల్లలు వద్దనుకుంటారా, 5గురిని కంటారా అనేది. అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకని పిల్లల్ని కనమని ప్రోత్సాహం ఇస్తున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక యాంగిల్లో చెబుతున్నారు, ముస్లింల జనాభా పెరుగుతుంది, హిందువుల సంఖ్య పెరగాలి, అందుకని పిల్లల్ని కనండి అని. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక యాంగిల్లో చెబుతున్నాడు, ఈరోజు ప్రపంచ మార్కెట్ యొక్క పోటీకి తట్టుకోవాలంటే మనకు కావాల్సినంత లేబర్ సైన్యం కావాలని, అంటే సర్ప్లస్ లేబర్ని సృష్టించి తక్కువ వేతనాలతోటి ఎక్కువ లాభాలు కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఆయన ఈ జనాభా పాలసీని ప్రతిపాదించాడు. యూత్ కావాలని అంటే ఒక పని ఉంటే 10 మంది ఉంటే 10,000 జీతం మొదలు 5,000 ఇస్తామన్నా పోటీపడి వచ్చేస్తారు. అందుకని సర్ప్లస్ లేబర్ని సృష్టించడానికి జనాభాని పెంచమని కోరుతున్నారు. ఇది కార్పొరేట్లకు ఉపయోగపడే జనాభా పాలసీ తప్ప ప్రజలకు కానీ మహిళలకు కానీ ఉపయోగపడుతూ. ఒకసారి 3 పిల్లలను కనమంటే ఆ 3 పిల్లలకు ఆరోగ్యం, చదువు, వాళ్ళ ఇల్లు. ఇప్పుడు పెళ్ళైనటువంటి వాళ్ళకే ఇల్లు లేక వస్తున్నారు. ఇల్లు స్థలం ఇవ్వలేదు, ఇల్లు కట్టి ఇవ్వలేదు. మీరు ఇంతకుముందు కడతామని ఇళ్ళన్నీ పెండింగ్లో ఉన్నాయి. పెళ్లి చేసుకుని ఎక్కడ ఉండాలి వాళ్ళు? పిల్లల కంటే ఆ పిల్లల్ని ఎక్కడ పెట్టుకోవాలా? వాళ్ళకి చదువు ఏంటి, వైద్యం ఏంటి, ఆరోగ్యం ఏంటి? అన్నిటికీ లక్షల రూపాయల ఖర్చు. ఫ్రీగా ఏది రావు. 25,000 రూపాయలు వేసి వాళ్ళకి వేయంగానే అయిపోద్ది, పిల్లల పెంపకం అయిపోద్ది. అందుకని ఈ పాలసీ చాలా ప్రమాదకరమైనటువంటి పాలసీ. పేదరికాన్ని పెంచుతుంది, దరిద్రాన్ని పెంచుతుంది, అసమానతలను పెంచుతుంది, చివరికి దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి ముంచేస్తుంది. ఈ పాలసీ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట అన్నారు, MNREGA గ్రామీణ జాతీయ ఉపాధి పథకం ఎత్తేసి రామ్జీ పెట్టడం వల్ల గ్రామ్జీ మా మీద అదనపు భారం పడింది, ఇప్పుడు ఎలా మోయాలో ఆలోచిస్తున్నాం అన్నాడు. ఇదేగా మేము మొదటి నుంచి చెబుతున్నాం, రాష్ట్రం మీద భారం పడుతుంది, మీరు దీన్ని వ్యతిరేకించండి అని చెప్పాం. అక్కడేం ఓటేసి వచ్చి ఆమోదం తీసుకొని బ్రహ్మాండమైన పథకం ఇక్కడ ప్రచారం చేసి ఒక రోజంతా అందరినీ పెట్టి ప్రచార ఉత్సవాలు జరిపారు. అదే పెద్ద విజయంలాగా. ఇప్పుడేమో దానివల్ల మా మీద భారం పడుతుందంటే రేపు ఎత్తేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మా మీద భారం పడుతుంది, డబ్బులు లేవు, అమలు జరపలేమని చెప్పడానికి అవసరమైన నేపథ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ బేదరుపులు అరవటంలో అదే ప్రధానమైనటువంటి నేపథ్యం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని డైల్యూట్ చేయటాన్ని, నీరు కాచడాన్ని ప్రజలు సహించరు. యథావిధిగా మొత్తం 80 లక్షల మందికి ఉపాధి, రాష్ట్రంలో ఉన్న 80 లక్షల కుటుంబాలకి ఉపాధి అందే విధంగా నిధులు కేటాయించాలి, దాని అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ప్రధానమైనటువంటి అంశం, నిన్న అసెంబ్లీ చివరి రోజు మొన్న కాగ్ రిపోర్టులను సబ్మిట్ చేశారు. అందులో పోలవరం మీద ఒక ప్రత్యేకమైనటువంటి రిపోర్టుని ఇచ్చారు. మా పార్టీ గత 5-6 సంవత్సరాలుగా దేనికోసం అయితే పోరాడుతున్నాము, దాని మీద సభలు పెట్టాం, ధర్నాలు పెట్టాం, బందులు చేసాం, పాదయాత్ర చేసాం, ఎన్ని రకాల ఆందోళన ఏదైతే చేసాం అవన్నీ న్యాయమైనవి. 100కి 100 పాళ్ళు మేము లేవనెత్తిన అంశాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయనేది ఇప్పుడు ఈరోజు కాగ్ రిపోర్ట్ ద్వారా బయటకు వచ్చింది. అందుకని ఈ కాగ్ రిపోర్టులో ఏదైతే పేర్కొన్నారో వాటన్నిటిని కూడా సరిదిద్దాలి. అవినీతి జరుగుతూ ఉంది, అది ఇళ్ల నిర్మాణంలో ఉంది, భూముల కొనుగోళ్లలో ఉంది, ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా ఉంది. మేము చెప్పాము, ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ 900 కోట్లు వృధా అయిపోయింది. 2,000 కోట్లు ముందే అంతస్తుగా కాంట్రాక్ట్కి ఇచ్చారు. పాత కాంట్రాక్టరా, కొత్త కాంట్రాక్టరా, పాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అన్నది కాదు, మన రాష్ట్ర సంపద వృధా అయిపోయింది. ఆ 2,000 కోట్లు ఉంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు? కాంట్రాక్టర్ దగ్గర నుంచి దాన్ని వెనక్కి లాక్కోవాలి. వాళ్ళు చెప్పారు, గవర్నమెంట్ వాదంతో కాగ్ ఏకీపించాల. మీరు చెబుతున్నారు 2 కాంట్రాక్టర్ల మధ్య వచ్చిన ఈ మధ్య మార్పు వల్ల జరిగింది ఇదంతా అని అంటే కాగ్ ఒప్పుకోలేదు.
దానికి కావాల్సినంత సమయం ఉంది, మీరు డైవర్ట్ చేయడానికి వాటర్ని డైవర్ట్ చేయనందువల్ల ఇది ఆలస్యం అవటం వల్ల, ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవటం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని వాళ్ళందరినీ విచారించి. కాబట్టి ఈ మొత్తం ఏదైతే 900 కోట్ల రూపాయల అదనంగా కాంట్రాక్టర్కి ఈరోజు డయాఫ్రమ్ వాల్ రిపేర్ మళ్ళా నిర్మాణం పేరుతో ఇచ్చారో దాన్ని కాంట్రాక్టర్ల నుంచి రాబట్టాలి. మొత్తం ఈ ప్రాజెక్టులో, పోలవరం ప్రాజెక్టు జరిగిన అవినీతిని మీద ఒక న్యాయ విచారణ జరపాలి. హైకోర్టు న్యాయమూర్తిని పెట్టి న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలని మేము కోరుతున్నాం. దీంట్లో ప్రధానమైన అంశం ఏంటి, ఒకటి మొదటి దశలో 41.15 మీటర్ల దగ్గర 38,000 మంది కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 106,000 కుటుంబాలు, 38,000 కుటుంబాలు మొదటి దశలో ఉన్నారు అని. ఇందులో 20,000 కుటుంబాలని మా ఆందోళన తర్వాత చేర్చారు. వాళ్ళందరికీ పునరావాసం కల్పించడానికి వన్ టైం ప్యాకేజ్ లాగా ప్రయారిటీ పునరావాది మైగ్రెంట్స్ అని చెప్పి అదే నిర్వాసితులని పేరు పెట్టారు. ప్రయారిటీ నిర్వాసితులని అంటే వాళ్ళకి అన్నీ పక్కాగా ఇవ్వకుండా ఉండటానికి. ఈరోజు సమస్య అంటే 2013 చట్టం ప్రకారం యాజ్ ఆన్ టుడే, అంటే ఏ రోజైతే ప్రాజెక్టు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారో భూముల్ని, ఇళ్ళని, R&R అంటే వాళ్ళ గ్రామాల నుంచి ఖాళీ చేస్తారో ఆ రోజు వరకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలి. ఎప్పుడో 2004లో ఇచ్చాం, 2009లో ఇచ్చామంటే కుదరదు. ఈ లోపల ఎంతమంది పెళ్ళి 18 సంవత్సరాలు దాటారు, రేపు పొద్దున వాళ్ళని ఖాళీ చేసి పంపిస్తే వాళ్ళు బతికేమిటి? అందుకని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళకి R&R ప్యాకేజ్ యాజ్ ఆన్ టుడే, అంటే వాళ్ళని గ్రామం ఖాళీ ఈ రోజు కాదు, సంవత్సరం తర్వాత ఖాళీ చేయిస్తే ఆ రోజు వరకు ఖాళీ చేయించే రోజు వరకు 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లైనా మగపిల్లైనా, వాళ్ళు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా వాళ్ళందరికీ కూడా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంటూర్ లెక్కలు తప్పు అని మేము చెప్పాం, కాగ్ అదే చెప్పింది. లైడార్ సర్వే రిపోర్టే లేదు అసలు వీళ్ళ దగ్గర. లైడార్ సర్వే రిపోర్టే లేదు. ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి గవర్నమెంట్. కాగ్కే ఇవ్వలేదు లైడార్ రిపోర్ట్ అంటే, సర్వే రిపోర్ట్ ఇవ్వలేదనంటే ఇక ప్రజల బాధితుల పరిస్థితి ఏంటి? అందుకని తప్పులు తడగ్గా ఉందని మేము చెబుతున్నాం. దీన్ని మొత్తాన్ని మార్చేయాలి. మొదటి దశ లేదు, రెండో దశ లేదు, మొత్తాన్ని కలిపి ఒకే దశ కింద 106,000 కుటుంబాలకు పూర్తి స్థాయిలో పునరావాసం జరిగిన తర్వాతే ప్రాజెక్టు పూర్తయినట్టు లెక్క. కాగ్ రిపోర్ట్లు చెప్పారు, 2013 చట్టంలో కూడా ఉంది. ప్రాజెక్టు నీళ్లు నిలవబెట్టడానికి, ప్రాజెక్టు ప్రారంభానికి 6 నెలల ముందే పునరావాసం పూర్తి కావాలి. పునరావాసం 6 నెలల ముందు, పునరావాసం పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ ఇవ్వటం కాదు, 6 నెలల ముందు పూర్తి కావాలి. ఆ తర్వాత 6 నెలలకే నీళ్లు నిలవబెట్టడం మొదలవ్వాలి. ఇప్పుడు 2026 మార్చి నాటికి మేము పూర్తి చేస్తామని వాళ్ళకి చెప్పారు. అయిపోయింది. ఇప్పుడు 2000 ఎంతమందికి అంటే ఇప్పుడు పునరావాసం పూర్తయింది 11%. ఈ మధ్యలో ఒక 2-3% ఏమైనా పెరిగింది, 25-26 అనుకుని ఒకళ్ళు వేసుకున్నా 13-14% మించి ఉండరు. మరి మిగతా వాళ్ళంతా పరిస్థితి ఏంటి? మొత్తం ఫెయిల్యూరు అని కాగ్ చెప్పింది. పునరావాసాన్ని సకాలంలో వాళ్ళని చేయటంలో, సహాయం చేయటంలో, వాళ్ళని తరలించటంలో ఫెయిల్ అయింది. చాలా మందకొడిగా జరుగుతున్నది వీళ్ళ పునరావాసం అని చెప్పి కాగ్ నివేదిక ఎత్తి చూపింది. ఎవరిది ఫెయిల్యూరు? ప్రభుత్వం దీనికి బాధ్యత వహిస్తుందా లేదా? ప్రాజెక్టు అయిపోగానే అక్కడ అయిపోతుంది, అది అయిపోతుంది, 70% అయింది, 80% అయింది, ఏడైంది 12-13% పునరావాసం అయింది. ఇది కనపడదా? మనుషులకు సంబంధించిన భవిష్యత్. వాళ్ళు ఏం చెప్పారు? వీళ్ళందరూ నిర్వాసితులందరికీ ప్రాజెక్టు కింద కనీసం 1 ఎకరా ఇవ్వాలని చెప్పారు. నిర్వాసితులందరికీ ప్రాజెక్టు కింద, నీటిపారుదల ప్రాజెక్టు కింద 1 ఎకరా ఇవ్వాలి. లేదు. భూమి తీసుకొని అంటే పనికిమాల భూమి కొనిపిస్తే మాకు ఇది వద్దు అంటే, భూమి ఏమో 12.5 లక్షల ఎకరాలు పెట్టి కొన్నారు 1 ఎకరాన్ని. వీళ్ళకి మాత్రం 3.5 లక్షలు ఇస్తామంటున్నారు వన్ టైం ప్యాకేజ్ కింద. మీరు కొంటేనేమో 12.5 లక్షల ఎకరాలు పనికిమాలిన భూమి కొని వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. పంట పండంది. ఏం చేసుకుంటారు వాళ్ళు? రాళ్ళు రప్పల భూమి. నేను కూడా చూశాను స్వయంగా వాళ్ళు కేటాయించిన భూమిని. ఎక్కడెక్కడో ఇచ్చేశారు. ఊరు ఒక చోట ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన భూమి ఇంకో చోట ఉంటుంది. ఎలా చేస్తారు వ్యవసాయం? కాదు మాకు వద్దయా భూమి అంటే డబ్బులు ఇస్తా అంటే 3.5 లక్షలు ఇస్తామని. ఇదేం అన్యాయం? 3.5 లక్షకి ఎవడమ్ముతాడు భూమిని ఈరోజు? నువ్వేమో 12.5 లక్షలు పెట్టుకుంటావు, వాళ్ళకి మాత్రం 3.5 లక్షలు ఇస్తావా? అంటే ఇందులో అవినీతి జరిగిందా? అట్లాగా R&R ప్యాకేజ్ కింద 10 లక్షలు ఇస్తామని చెప్పని జీవో ఇచ్చారు. 550 కోట్లు కేటాయించారు. కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. 6,80,000కే ఆపేశారు. 10 లక్షలు ఎవరికి ఇవ్వాల? 5గురికో 10 మందికి ఇచ్చేసి
ఫోటో తీసుకొని పబ్లిసిటీ ఇచ్చి ఆపేశారు. అదే కాగ్ రిపోర్ట్ చెప్పింది 550 కోట్లు కేటాయించి కూడా దాన్ని నిర్వాసులకు ఇవ్వలేదు ఆ 10 లక్షలని. ఇది చిన్న విషయం కాదు. ఈ ప్రభుత్వం అయినా సరే ఆ నిర్ణయాన్ని 10 లక్షలు నిర్ణయాన్ని అమలు జరపాలి. అలాగే నిర్వాసితులకు ఇచ్చే భూములు ఏలూరు జిల్లాలో ఇస్తున్నారు కొన్ని చోట్ల ఇళ్ళు కట్టి కాలనీలు. ఆ కాలనీలో ఎలాంటి సౌకర్యాలు లేవు. అవన్నీ మేము తిరిగి చూసి అక్కడ అసలు నివాసయోగ్యం కానివి కాలనీలని చెప్పాం. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ అది చెప్పింది. వాళ్ళు ప్రత్యక్షంగా పోయి ఫోటోలు కూడా పెట్టారు రిపోర్ట్లో, వాళ్ళు తీసుకున్న ఫోటోలు కూడా. అందులో మంచినీళ్ళు లేవు, వైద్యం లేదు, అంగన్వాడీ లేదు, స్కూల్ లేదు, రోడ్లు లేవు, కరెంటు లేదు, దోమలు, పాములు, పురుగులు ఏ పడితే వస్తామని నివాసయోగ్యం కాదని వాళ్ళే తేల్చి చెప్పారు. మేము చెప్పిన మాట వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళందరికీ కాంట్రాక్టులు వెళ్ళిపోయినాయి డబ్బులన్నీ. పునరావాసం కింద కేటాయించిన నిధులన్నీ కాంట్రాక్టులకు వెళ్ళిపోయినాయి. అసలు బాధితులకు మాత్రం డబ్బులు లేవు. అందుకని ఈ కాలనీలలో జరిగిన అవినీతి మీద విచారణ చేయాలి. అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఏ సౌకర్యం లేకుండా చీకట్లో పోయి పురుగులు పాములు తేళ్ల మధ్య వాళ్ళు నివాసం ఉండమంటే ఉండరు. ఇది మేము తేల్చి చెప్పదలుచుకున్నాం. అందుకని ప్రభుత్వం ఈ కాలనీలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఈ కాగ్ రిపోర్ట్లు చెప్పిన అంశాలు. అందుకని ఫైనల్గా కాగ్ రిపోర్ట్ చెప్పిన ఈ అక్రమాల మీద, అవినీతి మీద, డబ్బు దుర్వినియోగం మీద న్యాయ విచారణ హైకోర్టు జడ్జి చేత ఒక న్యాయ విచారణ జరిపించాలని చెప్పి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పునరావాసాన్ని ముందు పూర్తి చేయాలి. అప్ టు డేట్గా వాళ్ళకి మొత్తం 2 దశలు ఒకేసారి చేయాలి. 10 లక్షలు ఇవ్వాలి. భూమి వాళ్ళు కోరుకున్న చోట ఇవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాతే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయినట్టు. ఇది మేము దీని మీద మేము ఆందోళన కూడా అక్కడ ఏలూరు, పోలవరం జిల్లాల్లో ప్రజలు సన్నద్ధం అవుతున్నారు. ఈ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఆ ప్యాకేజ్ ఇవ్వకపోతే ప్రభుత్వం తగిన ప్రతిఘటన కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రవి ఏలూరు జిల్లా కార్యదర్శి, అక్కడ ఆ ప్రాంతంలోనే ఎంత పోలవరం అదంతా ఉంది. నాగమణి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, అక్కడ ట్రైబల్ ఏరియాలో గిరిజన సంఘం సిఐటి ట్రేడ్ యూనియన్ నాయకులు, మన కిరణ్, ఆయన బొప్పిన కిరణ్ పోలవరం జిల్లా పార్టీ కార్యదర్శి. ఈ మునగ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆయన కూడా బాధితుడే, వన్ ఆఫ్ ది విక్టిమ్. కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ విషయాలు కొన్ని చెప్తారు. అవి కూడా వినాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. పోలవరం ప్రాజెక్టు నిర్మించడం అంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించడమే. అది చాలా మందకొడిగా ఉంది, చాలా బలహీనంగా ఉంది, శ్రద్ధ లేదని చెప్పేసి సిపిఎం పార్టీ ఇంతకుముందు నుంచి ప్రాజెక్టు నిర్మాణ ప్రారంభం నుంచి ఉద్యమాలు చేస్తుంది. అలా చేసినప్పుడు ఇదేదో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేస్తున్నారనో, అవాస్తవాలతో చేస్తున్నారనో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కాగ్ రిపోర్టు అదే కన్ఫర్మ్ చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణం 70% పైగా జరుగుతుంది, కానీ పునరావాసం మాత్రం 11% మాత్రమే జరిగిందని చెప్పేసి, జరిగిన 11%లో కూడా ఒక శాంపిల్ సర్వే 345 కుటుంబాలు చేస్తే 345 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు చెప్పిన దాంట్లో 85% మందికి ఈ రోజుకి అక్కడ ఆరోగ్య సౌకర్యాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదని, అలాగే అంగన్వాడీ సెంటర్స్ 57% మందికి అంగన్వాడీ సెంటర్స్ అందుబాటులో లేవని, అలాగే విద్యా కేంద్రాలు కూడా కొన్ని ఏర్పాటు చేశారు, కొన్ని అసలు ఏర్పాటు చేయలేదు, చేసినవి చేయని వాటిలో కూడా అందుబాటులో లేకుండా 55% మంది ఉన్నారనేది, మంచినీటి సదుపాయం ఇతర కట్టిన వాటికి పెచ్చులూడిపోవటం ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా మేము స్వయంగా చూసాం. బుట్టాయిగూడెం, జీలిమిల్లి, అలాగే జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి తాడువాయి నిర్వాసిత కాలనీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇదే. అయితే కాగ్ రిపోర్ట్లో రానిది, వారి దృష్టికి రానిది, సర్వేలో రాని అంశం ఏంటంటే ఈవెన్ ఆఖరికి శ్మశాన సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. ఇటీవల మొన్న సిరివాక ప్రాంతానికి సంబంధించి 3 నెలల క్రితమే శ్మశాన సమస్య సెటిల్ చేశారు. చనిపోయిన వాళ్ళని ఎక్కడ పాతి పెట్టాలనేది కూడా తీవ్రమైన సమస్యగా ఉంది. 10 ఏళ్ల క్రితం కాలనీలకు తరలించినటువంటి పోలవరం మండలానికి సంబంధించిన వాళ్ళకి ఈ రోజుకి కూడా 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వలేదు. అలాగే పోడు భూములకు సంబంధించినటువంటి పరిహారం ఇవ్వలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి R&R ప్యాకేజీ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉందని ఇప్పటికీ మాకు అలాంటి ఫిర్యాదులు వచ్చినాయి మేము వెళ్ళినప్పుడు. అలాగే వేలేరుపాడు మండలానికి సంబంధించిన వాళ్ళు ఇటీవల కాలంలో మీరు అక్కడికి వెళ్ళిపోండి, మేము అక్కడ తీసుకెళ్ళాక మీకు అవన్నీ ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళకి R&R ప్యాకేజీ కానీ ఇంకా ఇతరత్రా కానీ ఏమీ చేయలేదు.
అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే ఈ రోజుకి ఆ పెట్టిన ఇంట్లో ఆ ఇల్లు వాయిందే అనేది ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. ఇది పలానా రవిదే, ఇది పలానా నిర్వాసితుడిదే అనేటువంటి ఆ కన్ఫర్మేషను ఆ ఇళ్ళకి ఇప్పటికీ కూడా చేయలేదు. ఇలాంటి విషయాలు ఆ కాగ్ రిపోర్ట్లు ఏదైతే చెప్పిందో ఇదే విషయాలు మేము అనేక సార్లు ఇంతకుముందు దృష్టికి తీసుకొచ్చాం. ఇక భూసేకరణకు సంబంధించిన దాంట్లో కూడా ఇంకా 55,000 ఎకరాల దాకా భూసేకరణ చేయాల్సింది ఉందనేది. ఇందులో ఎక్కువ కోర్టు పెండింగ్లో కూడా ఉన్నాయి, కొన్ని ఇంకా ఇతరత్ర సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు భూసేకరణలోనే ఏలూరు జిల్లాలోనే భూసేకరణ సందర్భంగా 500 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అవినీతికి సంబంధించిన పాలక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ప్రధాన అధికారులే చేశారు, వీళ్ళను గుర్తించి శిక్షించాలని చెప్పాం. ఇంతవరకు అలాంటి చర్యలేవి చేపట్టడం లేదు. ఆ రకంగా నిర్వాసితుల సొమ్ముని కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు, దళారులు మేసేశారు. ప్రత్యేకించి ఈ భూసేకరణ ఇప్పుడు ప్రత్యేకించి ఏలూరు జిల్లాలో ఉన్నది ఏంటంటే 170 చట్టం పోలవరం, బుట్టాయిగూడెం, జీలిమిల్లి మండలాల్లో అమలు జరుగుతుంది. అక్కడ భూసేకరణ చేయాలి అంటే 170 చట్టానికి లోబడే చేయాలి. కానీ అక్కడ గిరిజనులు సాగులో ఉన్నారు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి. ఆ భూముల్ని తప్పుడు రికార్డుల పేరుతోటి, గిరిజనేతర భూస్వాముల పేరుతోటి తప్పుడు రికార్డులు కొంతమంది ప్రజాప్రతినిధులు, దళారులు, అధికారులు, ఈ భూస్వాములు ఏకమై సృష్టించి ఆ భూముల్ని అమ్మేసేటట్టు, ఆ డబ్బులు తీసుకునేటట్టుగా తప్పుడు రికార్డులతోటి వ్యవహారం నడుపుతున్నారు. ఆ ఫలితంగా సాగులో ఉన్నటువంటి గిరిజనులు చాలా అన్యాయం అవుతున్నారు. ఇప్పుడు తాజాగా మొన్న 2వ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపురం పంచాయతీలో ఈవెన్ ఆఖరికి గిరిజనులకి పట్టాలిచ్చిన భూమితో సహా గిరిజనేతర భూస్వాముల పేరుతోటే అక్కడ నోటిఫికేషన్, మొదటి నోటిఫికేషన్ ఇచ్చారు, ప్రైమరీ నోటిఫికేషను, ఇప్పుడు 2వ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఆ పద్ధతిలోనే ఆ భూసేకరణ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు. ఆ బుట్టాయిగూడెం మండలంలోనే దొరమామిడి కానీ, లేకపోతే మర్లగూడెం కానీ, అట్లాగే జీలిమిల్లి మండలం జగన్నాథపురం కానీ, అంకన్నగూడెం కానీ, బర్రింకలపాడు కానీ, ఈ అన్నిటిలోనూ ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. వీటి మీద మేము అక్కడ అనేక సందర్భాల్లో కంప్లైంట్లు చేసాం, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడు దాని మీద కోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కోర్టులో ఉన్నా కూడా 2వ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కోసం సిద్ధం చేస్తున్నారు. కారణం వల్ల ఏమిటంటే అవి భూములు గిరిజనేతర భూస్వాములు కాదు. ఆ భూస్వాములు, ఈ అధికారులు, ప్రజాప్రతినిధులు ఏకమయ్యి ఈ సొమ్ముని మేసేసి స్వాహా చేసి సాగులో ఉన్నటువంటి భూముల హక్కుదారులైనటువంటి గిరిజనులకు అన్యాయం చేసే పద్ధతిలోనే భూసేకరణ జరుగుతుంది. ఇంతకుముందు భూసేకరణ జరిగిన వాటిలో కూడా భూముల్లోకి వెళితే సాగులో ఉన్నటువంటి గిరిజనులు వెర్సెస్ నిర్వాసిత గిరిజనులకి మధ్యన తగులు ఈ రోజుకి నడుస్తూ ఉన్నాయి. వాటికి ప్రత్యామ్నాయం ఇవ్వమని చెప్పి అడుగుతున్నా కూడా పరిష్కారం చేయట్లేదు. కనీసం పరిహారం ఇక్కడ అమరావతి రాజధానిలో భూసేకరణ చేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇచ్చారు ప్రతి నెల ఎంతని, అది కూడా చేయట్లేదు. కాబట్టి ఈ చర్యలు కూడా కాగ్ రిపోర్ట్లో ఎత్తి చూపించారు. కాబట్టి ఎక్కడైనా ప్రభుత్వం వాటిని గుర్తించి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ప్రజలందరినీ సమీకరించి ఇంతకుముందు చేసే కొనసాగింపు బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. మా రాష్ట్ర కార్యదర్శి గారు అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు పోలవరం అనేటటువంటిది ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జీవనాడిగా ఉండటమే కాదు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి ఈ ప్రాజెక్టులో 106,000 మంది కుటుంబాలు, 3 లక్షల పైకి సిలుకు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులు అవుతున్నటువంటి నిర్వాసితుల్ని ఎక్కడ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. చాలా విషయాలు శ్రీనివాసరావు గారు చెప్పారు. వాస్తవానికి నిన్న ఏదైతే ఉందో ఈరోజు పోలవరం సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఉందని చెప్పగానే కొంత సంతోషం అనిపించినప్పటికీ ఎక్కడో తెలియనటువంటి బాధ కూడా మాకు ఉన్నది. ఎందుకంటే అనేక ఏళ్ళుగా ఈరోజు నిర్వాసితుల కోసం, వాళ్ళ సమస్యల కోసం, పునర్వాసం కోసం, ప్యాకేజీ కోసం అనేక దఫాలుగా సిపిఎం పార్టీగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించి వాటి పరిష్కారం చేసేటట్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క మీరు చూస్తున్నారు, ప్రతి సంవత్సరం గతం నుంచి కూడా ఏదైతే ఉందో, గత ప్రభుత్వం వైసీపీ కంటే ముందు కూడా ఆనాడు వైసీపీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పడం, మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వాలు వైసీపీ కూడా మేము వస్తే కనుక ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పడం, మళ్ళీ ఇప్పుడు కూడా మీరు చూస్తే కనుక 2026 కల్లా పూర్తి చేస్తామన్నారు, 2027కి పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి శ్రద్ధ, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాలు, ఇబ్బందుల్ని పరిష్కరించే దాంట్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ప్రాజెక్ట్ని ప్రతి నెలలో లేదనుకుంటే కనుక 4 నెలలకు 3 నెలలకు
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు పర్యటన చేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఈరోజు ప్రాజెక్టు మీద ఉన్నటువంటి శ్రద్ధ నిర్వాసిత కాలనీలు కానీ, నిర్వాసిత గ్రామాల కోసం, లేదా ఆ కాలనీలో పర్యటన చేసి అక్కడ ఇబ్బందులు ఉన్నాయి లేదా ఆ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఒక ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ పర్యటన చేసినటువంటి సందర్భాలు లేదు. కాబట్టి ఈరోజు మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రాజెక్టుని సందర్శించడం కాదు, నిర్వాసిత గ్రామాన్ని సందర్శించమనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే కనుక మా రాష్ట్ర కార్యదర్శి గారు చాలా నిర్వాసిత గ్రామాల్లో ప్రతి గ్రామంతో కూడా, ఎందుకంటే ఆ ప్రాంతం మా జిల్లాలో ఏదైతే పోలవరం జిల్లా అని చెప్పుకునేటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి అటు దేవిపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసిత కాలనీలు కానీ, లేదా ఎటపాక ప్రాంతంలో ఉన్నటువంటి రాయనపేట కానీ కొన్ని గ్రామాలు ఏదైతే నిర్వాసిత కాలనీలు పర్యటన చేశారు. పర్యటన చేసే సందర్భంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఈరోజు మేము నిర్వాసిత కాలనీలని కట్టేసాము, నిర్వాసిత కాలనీలోకి 14,000 మందో లేకపోతే 15,000 మందిని మేము తరలించామని చెప్తున్నారు. వాస్తవాల్లో చూస్తే కనుక మీడియా మిత్రులందరూ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, మనం ప్రత్యక్షంగా కొన్ని ఆ కాలనీలు వెళ్తే కనుక ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాన్ని ఖాళీ చేసి కట్టించినటువంటి నిర్వాసిత కాలనీలు ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఉదాహరణకి రాయనపేట అనేటటువంటి విలేజ్ ఏదైతే అటపాకలో ఉంది, శ్రీనివాసరావు గారు ఒకరోజు రాత్రి ఫుల్ వర్షం వెళ్తే కనుక అక్కడ ఆ కాలనీకి ఏదైతే ఉందో ఆ కాలనీలో నిర్మించినటువంటి ఆ గ్రామం పేరు బొజ్జరాయగూడెం. ఆ గ్రామస్తులు ఆ రోజు లేట్ అయింది, శ్రీనివాసరావు గారు వచ్చేదాకా లేట్ అయినప్పుడు కూడా రాత్రి కూడా వాళ్ళు లైట్లు పట్టుకుని ఉన్నారు. అక్కడ కరెంట్ లేదు, సరైన డ్రైన్ లేదు, చాలా ఇబ్బంది పడుతూ మేము ఆ కాలనీకి వెళ్ళినటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. అదే కాదు, ఈరోజు దేవిపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో, అది మండల హెడ్ క్వార్టర్కి 8 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. అక్కడ నీళ్ళు తాగడానికి తాగక ఏదైతే ఉందో చాలా సందర్భంలో శ్రీనివాసరావు గారు లెక్కలతో సహా చెప్పారు. ఎందుకంటే వెళ్ళేసి ఆరో ప్లాంట్ నుంచి వాటర్ తీసుకొచ్చి తాగితే తప్ప అక్కడ వాటర్ లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అనేక రకాల ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు మేము ఏదైతే ఉందో ఇందాక మాట్లాడి చెప్పారు, వాస్తవానికి నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పటికీ కూడా నేను కూడా నిర్వాసితుడిని. ఏదైతే ఉందో విఆర్పురంలో అడవెంకన కూడా మాది, నేను నిర్వాసితుడిగా ఉన్నాను. నేను కూడా బాధ ఏంటో చూసాం. ఎందుకంటే 2022 నుంచి చూస్తే కనుక ఈరోజు చాలా రకాలుగా మనం చూస్తే కనుక బ్యాక్ వాటర్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నానా అవస్థలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు అన్ని ఇబ్బందులు పడుతున్నా సరే ప్రభుత్వం ఎక్కడ కూడా కనికరం లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు నిర్వాసితులు అడుగుతుంది ఏంటి, వాళ్ళు మేము ఏదైతే ఉందో ఈ ఒక ప్రాజెక్టు కోసం, లేదా ఈ రాష్ట్రానికి జీవనాడికి చెప్పినటువంటి ప్రాజెక్టు కోసం మా భూములు త్యాగం చేసాం, మా అస్తిత్వాన్ని కోల్పోయాం, మాకు రావాల్సినటువంటి మా హక్కు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మాకు భూమి ఇమ్మంటున్నారు, మాకు రావాల్సిన పునర్వాసం ఇమ్మని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా పునర్వాసం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇందాక చెప్పినట్టుగానే 10 లక్షలు కాదు కదా, 6,86,000 ఇచ్చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నిర్వాసిత కాలనీలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక చాలా ఉదాహరణ కూడా చెప్పారు. వాస్తవానికి ఈరోజు 41 కాంటూర్ అనేసి 45 కాంటూర్ అని చెప్తున్నారు. 41 కాంటూర్లో కూడా ఉన్నటువంటి దాంట్లో చాలా రకాలుగా టెక్నికల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. దాన్ని అధికారులు కానీ ప్రభుత్వం కానీ అర్థం చేసుకునే దాంట్లో కానీ పట్టించుకునే దాంట్లో కూడా లోపం ఉంది. ఎందుకు ఆ మాట అంటున్నాం అంటే, ఇందాక ఉదాహరణ చెప్పారు, ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం 41లో ఉంది. ఆ గ్రామం 41 కాంటూర్లో ఉన్నటువంటి ఆ గ్రామంలో 45 కాంటూర్లో ఉన్నటువంటి విలేజ్ సంబంధించి భూములు ఉన్నాయి. ఆ భూములు సంబంధించినటువంటి నష్టపరిహారం రావాలని చెప్పి ఇచ్చేసి మా విలేజ్ ఒకటి ఏదైతే ఉందో ఇంకో విలేజ్లో మా భూమి ఉంది కాబట్టి ఆ భూమికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి అడిగితే మేము ఇవ్వటానికి కుదరదని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నాం అంటే కనుక, వాళ్ళు 12 లక్షలు పెట్టేసేసి భూమి కొంటారంట, వీళ్ళకి మాత్రం ఇవ్వాల్సినటువంటి భూమి విషయంలో మాత్రం 3 లక్షలు ఇస్తామని చెప్పి అంత చాలా దారుణంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కేమో ప్రతి సంవత్సరం ఏదైతే ఉందో ప్రాజెక్టు సంబంధించిన వ్యయం పెరుగుతుందని చెప్తున్నారు. ఒక పక్కేమో ఏదైతే ఉందో 2017కి కటప్ డేట్ అని చెప్తున్నారు. 2017 డేట్కి కటప్ అయితే కనుక ఈరోజు చాలామంది కూడా వందలాది మంది ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు చాలా అన్యాయానికి గురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఏదైతే ఇందాక మా రాష్ట్ర కార్యదర్శి గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా పోలవరం కట్టి ఖాళీ చేసి నాటికి 18 సంవత్సరం వాళ్ళని ఒక డెడ్ లైన్ పెట్టేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఉందో పార్టీగా మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం, ఈరోజు వాస్తవానికి ఈరోజు అనేక ఉద్యమాలు, పోరాటాలు పోలవరం నిరసతుల కోసం, పోలవరం సమస్యల కోసం మేము పార్టీగా చేసాం. దాన్ని ఏదైతే ఉందో ఈరోజు మా ఇబ్బందులు, మా కష్టాలు, నిరసతుల యొక్క ఇబ్బందులు, కష్టాలని ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి దానికోసం మీడియా కీలకమైనటువంటి పాత్ర పోషించేసి నిర్వాసితుల సమస్యల్లో మీరు కూడా భాగస్వాములు కావాలనేసి కోరుకుంటూ సరే.